హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై నరేందర్ కవిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు పని దగ్గరికి వెళ్ళాక పని మేస్త్రి మాత్రం భారీ ఎత్తున ఇచ్చేయండు. మొత్తం కాంక్రీట్ పని అంటే వచ్చేసి మనకి సైడ్ పారిగోడకి లెంటల్ అంటే బెడ్ వేయాలి. బెడ్ వచ్చేసి ఇంటి చుట్టూన్నది. ఒక సైడ్ వచ్చేసి ఈ 60 అడుగులు, ఒక అడ్డం వచ్చేసి ఇంకా 36 అడుగులు, ఇట్లా 2 సైడ్లు మొత్తం 3 సైడ్లు ఉన్నాయి. 3 సైడ్లు అయితే వేయాలి. 3 సైడ్లు వేసేసి ఇంకా రేపు కట్టుబడికి ఇటుకలు వస్తాయి. ఇటుకలు వచ్చిన తర్వాత పక్కకు పెట్టించాలి. ఆ పని అయితే చేయాలి. ఈలోపు 7 సమయం, ఉదయం 7 గంటలు అవుతుంది. ఈలోపు కొంచెం అంతో ఇంతో ఛాయ్ అనేది వస్తుంది కాబట్టి, ఛాయ్ తాగాలి కాబట్టి ఛాయ్కి ముందుగానే మనం ప్రిపేర్ అయి ఉండాలంటే మనం మార్నింగ్ బ్రష్ చేసి వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడు కొంచెం మార్నింగ్ కదా అప్పటిదాకా చేసేసి ఉంటాం. అప్పటికే ఒక వాల్ 1 సైడ్ అయిపోయింది పోయటం. కొంచెం బ్రేక్ తీసుకున్నాం. కొంచెం వాటర్ తాగితే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఈ లోపు ఛాయ్ ఇచ్చే లోపల అని చెప్పేసి అనుకొని వాటర్ తాగటం అయితే జరుగుతుంది. ఇక ఈ క్రమంలోనే వాటర్ తాగటంతో ఛాయ్ అయితే రావడం జరిగింది. ఛాయ్ వచ్చిందని చెప్పేసి హాయిగా దర్వాజా మీద కూర్చొని కొంచెం ఇంటి వానరులతో కబుర్లు చెప్పుకుంటూ మార్నింగ్ అంటే ఇక 8 వరకు అయితే కొంచెం కూల్గానే ఉంటుంది. ఎండ అయితే మరి అంతగా ఉండదు కాబట్టి ఇక ఛాయ్ అయితే వేడి ఛాయ్ ప్రశాంతంగా తాగొచ్చు. ఎందుకంటే ఇంట్లో బర్రెల పాలే కాబట్టి మంచిగానే తీసుకొస్తారు. కొంచెం అల్లం అవి వేసుకొని యాలక్కాయలు వేసి తీసుకొస్తారు. ఛాయ్ మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది. ఈరోజు అక్కడ నడుస్తున్న కార్యక్రమం ఏంటంటే వాళ్ళ బాబు వచ్చేసి ఈరోజు విజయవాడ పోవాలని చెప్పేసి కరెంట్ సామాన్ తీసుకొద్దామని చెప్పేసి ఆ పర్పస్ గురించి మేస్త్రి అతనితో చెప్పిండంట. వాళ్ళు కూడా వెళ్ళిపోతా అంటే మేస్త్రి దగ్గర ఉండి మాకు విషయాన్ని వచ్చేటట్టుగా పెట్టమని చెప్పేసి మమ్మల్ని కొంచెం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మేరకు కూడా మనం అట్లా చేసేది ఏమీ లేదు బ్రదర్, 100% అయితే మీకు రీజనబుల్గానే చేస్తాం. మీకు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే మేము చెయ్యం. మా మేస్త్రి కూడా అలాంటివి మాత్రం యాక్సెప్ట్ చేయడం కాబట్టి మేము మాత్రం కంపల్సరీ మీకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది కాబట్టి మేస్త్రి మాకు ఆల్రెడీ చెప్పిండు అని చెప్పేశాము. ఆ తర్వాత ఈ లోపుగా కవిత బాలు ఆడి చూస్తే సెంటర్కి పిల్లగాళ్ళు వీళ్ళు కూడా ఛాయ్ తాగేస్తున్నారు. ఛాయ్ తాగిన తర్వాత ఈ లోపు ఇంటి ఓనర్ వచ్చిండు. ఇంటి ఓనర్ పేరు భిక్షం. ఆయన వచ్చి కూడా ఇంకా ఆయన డ్యూటీ టైం కాలేదు. ఇప్పుడు ఎంత ఆఫీసర్గా వచ్చిండో తర్వాత మాత్రం డ్యూటీకి పోతాడు. కొంచెం మాసిన బట్టలు వేసుకొని పోతాడు. మొన్ననే అటుపై గుండు కొట్టించుకొని వచ్చిండు. వేరే టెంపుల్ అది ఎక్కడో ఇంకా మనకి రౌండ్ 3 కట్టలు కలపడం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఒక 3 కట్టలకి కంకర ఇసుక పోస్తున్నారు. వీళ్ళకి మాత్రం ఎండకి చాలా ఇబ్బంది మాత్రం జరుగుతుంది. ఎందుకంటే అది కాంక్రీట్ పని కాబట్టి. ఇలా జూమ్ చేసి తర్వాత తీసి చూపించా కదా, అక్కడ నుండి ఇక్కడ నేను కూర్చునే వరకు తీసుకురావాలి. అది వాల్ అనేది చాలా దూరం ఉంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకురావాలి. ఇది హాలు, ఇది ఇల్లు, ఇది ఇంట్లో హాలు, ఇది టీవీ సెల్ఫ్. ఇక్కడే మామూలుగా హాల్లో ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి లేదా ఓన్ థియేటర్ సెట్ చేసుకోవడానికి ఈ మూలకు మాత్రం పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూసేది మాత్రం మాస్టర్ బెడ్రూమ్. ఇది మొత్తం సెల్ఫ్లు, అటు సైడ్ వచ్చేసి బ్రో పెట్టుకోవాలి. ప్లస్ సీలింగ్ మొత్తం ఛానల్ కొట్టించారు కానీ ఇంతవరకు కరెంటు వైర్లు లాగలేదు కాబట్టి అది చేయలేదు. ఇది లెట్రూమ్ బాత్రూమ్. ఆ నుంచి బయటకు వస్తే సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. సెకండ్ బెడ్రూమ్లో కూడా వెళ్తాను. ఇక్కడ ఇంకేముందంటే మామూలుగా ఈడ కూడా ఒక సెల్ఫ్ ఉంటుంది. ఆ సెల్ఫ్ మామూలుగా ఒక విండో ఉంటుంది. ఆ తర్వాత సీలింగ్. ఇది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అంటే ఆ మాస్టర్ బెడ్రూమ్ ఒక్కదానికి లెట్రూమ్ బాత్రూమ్ వచ్చింది. దీనికి లెట్రూమ్ బాత్రూమ్ మాత్రం రాలేదు. ఆ తర్వాత హాల్ చాలా బారుగా ఉంది కాబట్టి కొంచెం అంతే ఉంటుంది. ఇది వాష్ ఏరియా. డ్రైనింగ్. ఇక్కడ ఈ కిచెన్లో నుంచి వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఉంటుంది. ఇది డైనింగ్ టేబుల్ ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. డైనింగ్ పక్కనే పూజ గది. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్లో కనిపించేది పూజ గది. ఇది చూపించేది పూజ గది. ఈ పూజ గదికి మంచిగా అక్కడ దేవుడి పటాలు కానీ పూజ కానీ చేసుకోవచ్చు. అక్కడ నుంచి బయటకు వెళ్తే పక్కన కిచెన్లో ఇంకా మీకు తెలియదే ఉంది. మీకు నచ్చిన సామాన్ పెట్టుకోవచ్చు, మీరు నచ్చిన కర్రీస్ చేసుకోవచ్చు, మీరు నచ్చినట్టు ఉండవచ్చు, మీరు నచ్చినట్టు తినవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దీనికి మాత్రం సీలింగ్ ఏమి ఉండదు. ఎందుకంటే బార్డర్ మాత్రం వేస్తాం కాబట్టి అది ఇక అంతే ఉంటుంది. ఇటు సైడ్ చూస్తే అదే సిమెంట్ కొట్టం. మాది సిమెంట్ అక్కడ ఆ బిల్డింగ్ మొత్తానికి అక్కడే సిమెంట్ స్టోర్ చేసేసాం. అక్కడ పక్కనేమో 3 స్టేర్ బిల్డింగ్ ఉంది. కాస్త కొద్దిగా నీడ. ఇక్కడి నుంచి అయితే వాళ్ళు పోయటం అయిపోయింది. ఇప్పటి నుంచి కార్యక్రమం అనేది చాలా దారుణంగా ఉంటుంది. సమయం వచ్చేసి ఉదయం అంటారు, మధ్యాహ్నం అంటారు, 11:30 సమయం అవుతున్నది. ఇప్పటి నుండి మనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. ఈ ఎండకి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నాకైతే నెత్తి మీద టవల్ లేదు, క్యాప్ లేదు, ఏమీ లేదు.
కవిత మాత్రం ఎండకు ఆపసోపాలు పడుతుంది. ఇంకా బాలు మాత్రం వాడు మోసే పని మీదనే ఉంటాడు కాబట్టి మోస్తూనే ఉండు. సరే ఇంకెందుకులే వాళ్ళిద్దరికి అక్కడుండి ఎత్తుదామని అనుకుంటుంటే ఆయన ఒక్కడే మోయాలంటే అది చుట్టూ తిరిగి రావాలి. ఎందుకంటే అటు సైడ్ వాల్ వేసినాం కాబట్టి ఈరోజు బెడ్ పోసాం కాబట్టి బెడ్ పోయకముంటే ఇట్లా తడకేసుకొని తడక మించి ఎక్కైతే అయ్యే సిచ్యువేషన్ ఉండేది. ఇంకా సర్లే ఇక కవిత బస్తాలు పట్టుకుంటే నేను కొడదామని చెప్పేసి అనుకున్న ఇసుక బస్తాలోకి. చూస్తే సిచ్యువేషన్ మాత్రం కొంచెం ఎండ గట్టిగా రావటం, ఎండ భారీగా వస్తుందని ఇంకా నేనేం చేసా, సర్లే ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం బాగోదని చెప్పేసి గంపలతో మోపిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనేం చేసా, సరే ఇక్కడ ఉండి నిమ్మలంగా నువ్వు బస్తాలో నింపు నేను మోస్తా అని చెప్పేసి ఆ తర్వాత ఇక ఆ 3 బస్తాలు కొట్టేసి ఆ నెక్స్ట్ నుంచి నేను ఒక 25-30 బస్తాలు నేను మోసా. బాలు ఒక 15-20 బస్తాలు ఆయన మోసిండు. మొత్తానికైతే ఒక 4 కట్టల వరకు 4.5 కట్టలు సిమెంట్ కలపడానికి ఇసుక అయితే రేపటి కట్టుబడి చేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు అయితే మోసాం. మేస్త్రి ఇక విజయవాడ వెళ్ళిపోయిండు. పోతూ ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది ఏందని చెప్తే ఇప్పుడే బెడ్ అయిపోయింది. బెడ్ అయిపోయిన తర్వాత కాసిన మంచిలు తాగేసి కొంచెం ఒక 5 నిమిషాలు రిలీఫ్ తీసుకొని ఇసుక మోయడం అనేది జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం. ఇంకా ఏరియా దగ్గర అయితే మేస్త్రులు అనేవాళ్ళు ఇసుక అలాంటివి అయితే మోయరు. ఇంకా మనలో పని బట్టి ఒక పక్క వాతావరణం బాగలేదు కాబట్టి ఎండాకాలం కాబట్టి ఎండలు బీభత్సంగా వస్తున్నాయి కాబట్టి మన స్వార్థం మనం చూసుకోకూడదు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం చేదోడుగా వాదోడుగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు కొంచెం సపోర్టర్గా వాళ్ళు చేసే పనిలో అచ్చం మోతబరువే కాబట్టి ఇసుక మోసే పని కాబట్టి దూరం కాబట్టి అని చెప్పేసి ఇప్పుడు మనం కూడా బస్తాలు ఎత్తుకొని మోయడం అయితే జరుగుతుంది. ఇక తప్పని పరిస్థితి కాబట్టి ఏం చేయలేం మనం. ఎందుకంటే మనం ఒక అర్ధగంట స్పీడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలైనా మనం రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఇక నేనే బస్తాలు మోస్తున్నా. కవితకు మాత్రం బస్తాలు నిమ్మలంగా నింపు అంటున్నా. అక్కడ మాత్రం ఇసుక కాలుతుంది. ఒక పక్క ఇబ్బంది అవుతుంది, ఎండ వస్తుంది, ఇసుక కాలుతుంది, అలా రాళ్ళు కూడా ఉన్నాయి. ఒక్కతే బస్తా పట్టుకోవాలి, పారస ఎత్తుకోవాలి. ఇబ్బంది మాత్రం ఇబ్బందే. ఏదున్నా సరే పేదవాళ్ళ కష్టాలు అనేది ఇంతే ఉంటుంది. ఎండాకాలం అనే వాళ్ళు అందరూ కొంచెం రిచ్ పీపుల్స్ అంటే ఇంట్లో పెట్టుకొని ఇంట్లోనే ఉండి వండుకొని తినేసి ఏసీ వేసుకొని హాయిగా టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు. కాకపోతే ప్యూర్ ఫ్యామిలీలు కాబట్టి రెక్కాడితే డొక్కాడే కుటుంబాలు కాబట్టి కంపల్సరీ పనికైతే పోవాల్సిందే. ఎందుకంటే పనికి పోతే ఒక 200 రూపాయలు వస్తుంది. లేకపోతే ఆ రోజు పూట కట్టడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంకా పనికైతే వెళ్ళాలి. కష్టమైనా నష్టమైనా ఇబ్బందిని ఇష్టంగా ఫీల్ అయ్యి మాత్రం కంపల్సరీ పని చేయాలి. అట్లా పని చేయకపోతే ఇంట్లో పిల్లలు, భర్త, భార్య, మేము కుటుంబం పోషించుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ అనేది అది కష్టమే కానీ ఇష్టంగా భావించి పని మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఎంతో మంచిది నాకు తెలిసి. ఇక ఇప్పటికీ వీకెండ్ సండే తప్ప ఇంటి దగ్గర ఎప్పుడు ఉండను. నాకు ఇంటి దగ్గర ఉన్నా నాకేం తోచదు. ఇక కంపల్సరీ అయితే ఇక బస్తాలు అయితే మోస్తూనే ఉన్నా. ఇక అటో ఇటో ఈ రోజు అయితే గడిచిపోతుంది. ఇది లాస్ట్ మూట. ఈ మూట వేసామంటే ఈ రోజుకైతే 1ంటికి పని అయితే ఆగిపోతుంది. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియో మీకు ఎలా ఉంది, నచ్చిందని నచ్చలేదా, నాలో ఏమైనా లోపాలు ఉంటే మీరు అరే భాయ్ నీ ఎందుకురా ఈ వీడియోలు అని చెప్పేసి చెప్పడం కోసం అయినా సరే నా కామెంట్ బాక్స్ మొత్తం ఎంటీగా ఉంది. మీరు కంపల్సరీ మెసేజ్ చేయండి. మీ మెసేజ్లకి కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. కంపల్సరీ మీతో నేను మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకవేళ నా తప్పులు ఏమైనా ఉంటే వెతికి చెప్పండి. ఆ తర్వాత నేను వీడియో ఏ రకంగా నేను మోటివేషన్ చేసుకోవాలనేది నేను కంపల్సరీ చేసుకుంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.